కట్టుకుంటాను. శ్రీవారికి భక్తి కూడా ఎక్కువైనదే. ఇలాగే చేతికి శ్రద్ధగా కట్టుకుంటే ఆ దేవుడు కూడా నా కష్టాలకు జాలిపడి ఆ తర్వాత 3 రాత్రులు ముచ్చటగా గడిపేలా చేయాలనుకుంటున్నాను. అప్పుడే 21 రోజు అయిపోయిందా? ఇంకో 2 రోజులు గడవాలి. అదెంతసేపు? ఇంట్లో పని, కంపెనీ పని అవన్నీ చూసుకునే లోపు గడిచిపోతాయి. ఆ తర్వాత ప్రతి క్షణం ఒక మాత్రమే. మీరు ముందు మందులు వేసుకుని పడుకోండి, అవన్నీ అవతల నుండి మాట్లాడుకుందాం. ఇక పడుకోండి. నువ్వు కూడా పడుకో. నేను కింద పడుకుంటాను, మీరు మంచం మీద పడుకోండి. పర్లేదు, పక్కన పడుకున్నా ఏమి చేయకుండా ఉంటే ఏమీ కాదు. మీరు బుద్ధిగా పడుకోవాలంటే నన్నేం చేయాలో బాగా తెలుసు. ముందుకు రండి. రండి. పడుకోండి. నువ్వు కూడా రా. వస్తున్నా. ముందు మీరు పడుకోండి. త్వరగా రా పార్వతి. పార్వతి ప్లీజ్. మీరు ప్రశాంతంగా పడుకోవాలని ఇసుక్కులేసినాను. ఇది మోసం, అన్యాయం కాదు, ఇది ప్రేమ, ఇష్టం. నేను నిన్నేం చేయకూడదునే కదా నువ్వు ఇలా చేసావు. వ్రతం అయిపోనిస్తే వారు అప్పుడు ఎంచక్క ఈ కబుర్లన్నీ చెప్పుకుందాం. ముందిప్పుడు మీరు పడుకోండి. ఇది మోసం. బుజ్జి కన్నలు, ఇలా ఎన్ని రోజులన్నీ ఫోటోలో ఉంటారు? ఈ అమ్మ కడుపులోకొచ్చి ఆ తర్వాత ఒడిలోకి రావచ్చు కదా. మీ నాన్న కోఆపరేట్ చేయలేదని కదా మీ బాధ. ఈ రోజు తప్పించుకోలేడు. సంతాన సాఫల్య చూర్ణం తీసుకొచ్చాను. తాగమంటే తాగుతాడా? అసలు ఇది ఎలా ఉంటుందో ఏంటో. ఇంత చేదుగా ఉందేంటి? తాగమంటే తాగుతాడా? బంగారం, 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 డార్లింగ్, ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడే మొదలు పెట్టేసావా? ఇంకా మొదలు కాలేదు. రానన్నా, ఇలా వచ్చి కూర్చో. పర్లేదులే, మ్యాటర్ ఏంటో చెప్పు. నా ఫ్రెండ్ రాజశ్రీ తన మొగుడికి గ్లాస్ మందు తాగాలని చెప్పింది. ఏమ్మాయి రోగం పాపం? రోగం కాదు మామా, మందు, డ్రింక్, పెగ్ అంటారు కదా. గ్లాస్ మందు దించకుండా తాగాలట. అందులో గొప్పే ఉంది. పెళ్లికి ముందు నేను ఎత్తిన బాటిల్ దించకుండా తాగేవాడిని. అయితే నువ్వు కూడా మందు గ్లాస్ దించకుండా తాగాలి. ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను మందు తాగమని ఎంకరేజ్ చేస్తున్నావా? తాగు, వాట్సాప్ వీడియో తీస్తాను. దానికి దిమ్మ తిరగాలి. నా మొగుడు కూడా పందెం కడితే గెలుస్తాడని ప్రూవ్ చేస్తాను. అవును, సోడా కలిపావా? పర్లేదులే, మనకు అలవాటే. ఇప్పుడు కాదు, అంటే అప్పుడు అన్నమాట. తాగు, వీడియో తీస్తాను. వాట్సాప్ ఆన్లైన్ లోనే ఉంది నా ఫ్రెండ్. ఓకే, సరిగ్గా తీయే, ఒక్క కుక్కలో కొట్టేస్తాను. జై బజరంగబలి. ఏమైంది? అయ్యో మంట మంట. ఏంటి ఇది? మంటగా చేదుగా 2 రకాలుగా ఉంది. ఏం బ్రాండ్ ఇది? సారీరా,
అదింత ఘాటుగా ఉంటుంది అనుకోలేదు. నీళ్ళు తాగుతావా? నీళ్లు తాగితే పోయే మంట కదా బాబు ఇది. మరేం చేయాలి? ఏం చేస్తావు? ఏదో చేయవే బాబు. అమ్మో, మంట. ఏం చేస్తున్నావు డార్లింగ్? మనకు పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు కదా. అలాగా? నువ్వు కేక బంగారం. నాకు సిగ్గేస్తుందిరా. నీ సిగ్గు కాకలెత్తికెళ్ళా. వెళ్ళి జ్యూస్ తీసుకురావే డార్లింగ్. ఎల్లు, మండిపోతుంది. వెళ్ళవే. తీసుకొస్తాను. తొందరగా 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 రా బంగారం. బంగారు, నువ్విచ్చింది మందు కాదని, ఏదో చూర్ణమని అర్థమైంది. కానీ ఏం చేసినా నన్ను నమ్మచేసి నీ ప్రాణం తీయలేదు. నాకు పిల్లల కన్నా నువ్వే ముఖ్యం. అందుకే అందుకే మందులేసుకుంటున్నాను. ఐ లవ్ యూ బంగారు. నువ్వే కావాలి. నువ్వంటే నాకు ప్రాణం బంగారు. నేను నిన్ను మిస్ చేసుకోలేను. మహి, లే పైన కూర్చో. తాగు. సారీరా, పిల్లల కోసం ఇలా చేశాను గాని నిజంగా ఇంత చేదుగా ఉంటుందని నాకు తెలియదురా. సారీ మామా. నువ్వు ఇస్తే చేదేంటే విషయమైనా నవ్వుతూ హ్యాపీగా తాగేస్తాను. పెదబాబు, నీలాంటి కొడుకుంటే తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు అన్నది నిజం. కానీ నువ్విప్పుడు చీకటిని తప్ప ఏమీ చూడలేకపోతున్నావు. నీకు చూపు తెప్పించాలని నేనిక్కడికి తీసుకొచ్చాను.
మళ్ళీ ఈ అమ్మను వదిలి వెళ్ళావు కదా. పెదబాబుని చూడాలని వెళ్ళిన దానివి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసావేంటి అఖిల? ఘట్టమనేని దేవేంద్ర ఈ అఖిలాండేశ్వరి కొడుకు. పార్వతి భర్త అనుకోని నువ్వు దగ్గరికి వెళ్లకుండా వెనక్కి వచ్చేసావని అర్థమవుతోంది. ఎందుకలా ఆలోచించావు అఖిల? అమ్మ అడుగులు కూడా ముందుకు వెయ్యలేక ఆగిపోయాయండి. తప్పటడుగులు వేస్తూ పెరిగిన కొడుకు ఏ తప్పు చేయని కొడుగ్గా ఎదిగాడు అని గర్వపడ్డాను. కాని తన గుండెల్లో పార్వతిని పెట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న తల్లిని కాదు అన్నాడు. అదొక్కటే బాధ. నువ్వు అలా బాధపడితే పెదబాబుని తిరిగి ఇంట్లోకి రమ్మనిదానివా? నా కొడుకు చూడాలి. తన చెయ్యి పట్టుకుని ఎన్నాళ్ళు నడిపిస్తారు? ఎన్నిసార్లు రిస్క్ తీసుకుంటాడు? పెదబాబుకు మళ్ళీ చూపొచ్చి నన్ను చూడకపోయినా పర్వాలేదండి. నాకు నా భర్త ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు చిన్న పిల్లలా కనిపిస్తున్నావు అఖిల. నీ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగినప్పుడు అఖిలాండేశ్వరేనా అన్న అనుమానంతో చూస్తాను తెలుసా? ఎందుకండి? నాకు బాధ ఉండదా? నాకేడుపు రాదా? కొడుకు కోసం నిన్ను నువ్వే మర్చిపోతున్నావు అఖిల. అఖిలాండేశ్వరి అంటే పులి అనుకునేవాణ్ణి. జింక పిల్లల నీలో బెరుకుని చూస్తుంటే, బిడ్డ కోసం తల్లి తలడిల్లిపోతే అమ్మవారైనా చిన్నవారైపోతారేమో అనిపిస్తోంది. పదండి, ముందు దేవగదికి వెళ్దాం పద. పెదబాబుని చూడాలనుకున్నావు కదా? వద్దండి, నా కొడుక్కి పెళ్ళయింది. భార్యాభర్తలున్న గదిలోకి అమ్మాయినా సరే వెళ్లకూడదనిపించి వెనక్కొచ్చేశాను. ఇప్పటికే ఆలస్యమైంది. మిమ్మల్ని రాత్రులు మేల్కోవద్దని డాక్టర్ చెప్పారు కదా. పదండి. నన్ను నిద్రపుచ్చి నువ్వు నిద్రపోకుండా ఆ బెడ్ ల్యాంపును చూస్తూ ఉండిపోతావా అఖిల? పద, పడుకుంది గాని.
ఎవరే అది? అరెరెరె, నువ్వా నీలమ్మా? నేను కొత్తగా వచ్చిన పని మనిషి అనుకున్నాను. చూసి చూడనట్టు మాట్లాడకంటీ. ఈ మధ్య ఎగతాళి చేయడం బాగా ఎక్కువైపోయింది. లేకపోతే ఏంటి నీలమ్మా? నువ్వు సర్వ్ చేయడమేంటి? ఆ గదిలో దేవతో పాటు అది కూడా ఉందాంటీ. ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈ నెపంతోనే అక్కడికి వెళ్ళాలి. పిచ్చి నీలాంబరి, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు, అవుట్ హౌస్ లో కాపురం చేసుకున్నవాళ్లు. ఇక్కడికొచ్చి ఏం చేస్తారని అడుగుతావేంటి? వాళ్ళు భార్య భర్తలైతే నేనెవర్నిక్కడ? నువ్వు ఎవరివని నన్ను అడిగితే నిజం చెప్పాల్సి వస్తుంది. బా, నేనొకటి అడిగితే నువ్వొకటి చెప్తావు పదా. నీతో అన్ని గొడవే. రా త్వరగా. రా. పార్వతి, 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 పెద్దబాబు గారు ఉన్నావా? ఏమైంది? ఏయ్, ఏంటి అది? వదులు, వదులు. దీని సంగతి ఇలా కాదు. ఆంటీ, 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 పద. ఆంటీ ఎక్కడున్నారు? ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఏమైంది బ్రో? ఎందుకలా అరుస్తుందో తెలీదురా. మీ వేషాలు చూస్తుంటే నాకు మండిపోతుంది. చేతికి కొంగు కట్టుకోవడం ఏంటి? పార్వతినే కట్టుకున్నాను. కొంగు కట్టుకుంటే నీకొచ్చే నష్టమేంటి?